ఓంకార రూపం జ్యోతిస్వరూపం పంపానరీరం శ్రీ గోటనారం శ్రీదేవదేవం చతుర్వేదపాదం శ్రీధర్మచేష్ట శిరసా నమామి మా ధర్మచేష్ట మంచాస్వరామి దేవాచ్యుతం దివ్య పాదాభివందనం శ్రీధర్మచేష్ట శిరసా నమామి మా ధర్మచేష్ట మంచాస్వరామి స్వామి ఈశ్వన్యప ఇది శ్రీ పూర్ణపుష్టాసమిత హరిపు తయ్యప్ప స్వామి నమ జ్ఞానం సమర్పయామి శ్రీ పూర్ణపుష్టాసమిత హరిపు తయ్యప్ప స్వామి నమ పారియోపాసప్యామి శ్రీ పూర్ణపుష్టాన ఉపదే శ్రీ పూర్ణపుష్టాసమిత హరిపు తయ్యప్ప స్వామి దక్షిణ ఉపదేశం శ్రీ పూర్ణపుష్టాసమిత హరిపు తయ్యప్ప స్వామి నమ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం మంగళం ఎగురు స్వామి ఎగురు ఎన్నేలిలోన ఎగురు నువ్వు ఆటలాడి ఎగురు నువ్వు పాట పాడి ఎగురు గణ గణమంటదే గణ గణమంటదే గణ గణమంటదే గణ గణమంటదే గణ గణమంటదే అయ్యప్ప అయ్యప్ప. ప్రచార సభ ఎన్టీపీసీ బ్రాంచ్, ఇది 3వ బ్రాంచ్ మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఈ సమావేశానికి వచ్చిన స్వాములందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ సాయంకాలం ఈరోజు గురు పౌర్ణమి కూడా గురుస్వాములందరికీ పాదాభివందనాలు. గురుస్వామి నియమాలు నేర్పే గురుస్వామి మనకు. గురుస్వామి లేనిదే మన దీక్ష ఫలించదు, సంపూర్ణం కానే కాదు. మన గురుస్వాములను కొంతమంది అప్పుడప్పుడు మనం చేస్తూ ఉంటాం, కానీ గురుస్వామి లేని దీక్ష మనకు ఫలశూన్యం. అది గురుస్వామి ఆజ్ఞతోటే ప్రతిదీ మనకు అవుతుంది. మనం నేర్చుకోవాల్సింది కూడా గురుస్వామి నుంచి ఎంతో ఉంటుంది. కాబట్టి గురుస్వామి చెప్తే వినేదాన్ని కొంతమంది మనం అనుకుంటున్నాం, కానీ గురుస్వామి మనం తక్కువగా అంచనా వేయకూడదు. మన కంటే చిన్న వయసులో చిన్న అయినా పెద్దనైనా గురుస్వామి అంటే గురుస్వామి అయినా ఎప్పుడు ఆయన పాదాల కింద ఉండాల్సిన వ్యక్తులమే అనే గ్రహించుకోవాలి. స్వామి శరణం. అయితే మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ 3 స్థాయిలలో మనకు ఉంటుంది. 4 స్థాయిలు. ఒకటి ట్రస్టీ ఉంటుంది, ఒకటి నేషనల్ కౌన్సిల్ ఉంటుంది, ఒకటి రాష్ట్ర కౌన్సిల్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్, బ్రాంచ్ కౌన్సిల్. బ్రాంచ్ అనేది మనకు అతి ప్రధానమైనది. బ్రాంచ్ కౌన్సిల్ అనేది అతి ప్రధానమైనది. ఈ బ్రాంచ్లకెళ్ళే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బ్రాంచ్లో ఉన్న వాళ్ళు మాత్రమే పైకి వెళ్తారు తప్పితే డైరెక్ట్ పైన కూర్చుంటారంటే ఎట్టి పరిస్థితిలో ఈ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో కుదరదు. ఫస్ట్ బ్రాంచ్లో ఉండాలి. మనం ఏ స్థాయిలో ఉండాలనుకున్నా కూడా ఫస్ట్ బ్రాంచ్లో పేరు ఎవరిదైతే నమోదవుతుందో ఆ నమోదైన వ్యక్తే పైకి పోతాడు తప్పితే డైరెక్ట్ పోయే అవకాశం ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. కావున ఈ బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రాంచ్లో ఈరోజు మనం అన్నపూర్ణ కాలనీ మన ఎన్టీపీసీ బ్రాంచ్ 3ను ఈరోజు మనం ప్రకటించుకుంటా ఉన్నాం. వారందరికీ మన పేరు చదువుతున్నాం. ఉన్నవారు మాత్రం లేవండి, లేని వారు పర్లేదు. అధ్యక్షులుగా శ్రీ సామల శ్రీనివాస్ గారు, చెప్పట్లు వచ్చారు. ఉపాధ్యక్షులుగా పల్లెర్ల జగన్ గారు. కార్యదర్శిగా గడ్డం వెంకటేశం గారు. జాయింట్ సెక్రటరీగా అందే రాజకుమార్ గారు. కోశాధికారిగా నిమ్మని సంతోష్ కుమార్ గారు. వాలంటరీ కెప్టెన్గా నల్ల రాజేందర్ గారు. సెంట్రల్ ఎలక్ట్రల్ మెంబర్గా మోర విక్రమ్ గారు. ఈసీ మెంబర్గా చొక్కా లింగం గారు. మరో ఈసీ మెంబర్గా అడిచర్ల వెంకటేశం గారు మరియు షాడా శ్రావణ్ రెడ్డి గారు. ఈదర వెంకటరత్నం గారు. మోరా గట్టయ్య గారు. మోరా ఆక్రోష్ గారు. గడ్డం శివకుమార్ గారు. సట్ల సాయి కుమార్ గారు. ఇది మన ఎన్టీపీసీ 3 బ్రాంచ్, పూర్తి బ్రాంచ్. ఈ బ్రాంచ్లో ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు, శుభాకాంక్షలు. అందరికీ కూడా శుభాభివందనాలు. అయ్యప్ప దయ వల్ల అయ్యప్ప సేవ చేసుకునే అవకాశం వచ్చింది. ఈ సేవ ఇలాగే ఇక్కడితో ఆగకుండా శబరిమలలో మన నిత్యాన్నదాన కేంద్రం అక్కడ ఉంది. నిత్యాన్నదానం నుంచి
మన అయ్యప్ప సన్నిధానం వారికి కూడా వెళ్ళాలని ఈ సందర్భంగా అందరినీ నేను కోరుకుంటా ఉన్నాను. మనం ఈ బ్రాంచ్ని ఇలా ఆగకపోకుండా ఒక్కొక్కరికి ఎంతమందికి తెలిస్తే అంతమంది ఇంకా కొన్ని బ్రాంచ్లు చేసుకొని రేపు ఆగస్టు 9 నాడు గోదావరి కనిలో జిల్లా కమిటీ సమావేశం ఉంది, అలాగే రాష్ట్ర సమావేశం కూడా ఉంటుంది. దానిని విజయవంతం చేసుకోవడానికి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది. ప్రతిదీ మనం ఇప్పుడు ఏంటి అకామిడేషన్ కానుంచి మన స్టేజ్ కూడా ఎక్కడానికి అనుకోలేదు. స్టేజ్ వచ్చిన అతిథులను గౌరవించుకోవడం, వాళ్ళకు భోజనాల ఏదో చేసి వాళ్ళని గౌరవించుకొని మనం ఇక్కడ ఉన్నప్పుడే మనం గౌరవించుకుంటున్నాం. మనమే అతిథులు మనకు వస్తుంటారు, ఒక 20-25 మంది అతిథులు వస్తారు, వాళ్ళని కూడా మనం గౌరవించుకొని దానికి మనం ఏ విధంగా చేద్దాం అనేది ఈ 2-3 రోజుల్లో మనం సమీక్షించుకొని దాన్ని విజయవంతం చేసుకుందాం. అదే రోజు డిస్ట్రిక్ట్ కమిటీ వేస్తున్నాం, పెద్దపల్లి జిల్లా కమిటీ. పెద్దపల్లి జిల్లా కూడా మన దగ్గర ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో యాక్టివ్గా ఉన్న వాళ్ళని డిస్ట్రిక్ట్ కమిటీకి ప్రపోజ్ చేద్దాం. మనం ఒక 2-3 పేర్లను ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒక 2 చేస్తారు. జిల్లా మన ప్రతి బ్రాంచ్ నుంచి మనలో ఒక 3-4 ఇవ్వమంటున్నారు, వాళ్ళు 2 చేస్తారు. యాక్టివ్గా ఉన్న వాళ్ళని ప్రతి బ్రాంచ్ నుంచి ఒక 4 పేర్లు మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఎవరు రిజర్వ్ చేసుకుంటారు అనేది మన స్టేట్ కమిటీకి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ రాలేదు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శి గారు మాట్లాడాలి. ఫస్ట్ ఎవరో ఒకరు మాట్లాడారు. మీరు కూర్చో మాట్లాడండి. అలాగే జగన్ గారిని మాట్లాడాల్సిందిగా. సంవత్సరం నా పేరు జగన్ స్వామి. మనకు ఇప్పటివరకు అయ్యప్ప దీక్షలో ప్రతి ఏ పనికైనా కానీ వేపడ కూర్చొని ఇంత దూరమైనా ఎక్కడైనా కూర్చొని గారు వచ్చి ఆ స్వామి ప్రతి ఒక్క పని విజయవంతంగా చేసేవారు. పడుపూజ మొదలుకొని అయిపోయేంత వరకు ఆ స్వామి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. మళ్ళీ ఈరోజు ఈ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో కూడా నన్ను చేర్పించినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. చాలా రుణపడి ఉంటాను. మన టీం ఎప్పటికీ ఇలా కలిసి ఉండాలి. ఎప్పుడైనా కానీ ఎప్పుడు పిలిచినా కానీ మనం ముందుండి అన్ని పనులు చేయడానికి మనం విజయవంతంగా ఉండాలి. బాగా చేసేవాళ్ళు స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఎన్టీపీసీ మన భక్తిరెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో పడిపూజ కార్యక్రమం చేపట్టిన మన గురుస్వాములందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ, నా పేరు చూసాల శ్రీనివాస్, నేను మేడిపల్లి గ్రామ నివాసిని. నేను నాకు తెలిసిన ఒక 20 సంవత్సరాల నుండి మా ఇంట్లో నిత్యం గురుస్వామి వలన మా పూజ జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. ఆ స్వామిని నేను నమ్ముతున్నా. నాకు చాలా ఎంతో సంతోషం ఉన్నది. అంటే మా గురుస్వామికి వెళ్ళమని పిలిచి ఇంతకుముందు కమిటీలో నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. నేను పెద్ద గురుస్వామికి, వీరప్పన్ గురుస్వామికి, గురుస్వాములందరికీ నేను ఎప్పుడు వెనుబడి ఉంటాను. నా వంతుగా మీరు ఏ పిలిపించినా కూడా తప్పకుండా నా వంతుగా నేను 100% వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం, శుభసూచకం. ఎందుకంటే ఎన్నో వేరే వేరే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఈ విధంగా స్వామివారి ఇటువంటి కమిటీలు వేసి ఎంతోమందిని మోటివేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు అని అంటే నేను ఇన్ని సంవత్సరాల్లో చూస్తున్నా కానీ ఒక స్వామికి ఈ విధంగా కమిటీలు వేసి ఈ విధంగా స్వాములను ఐకమత్యంగా ఉంచి మంచిగా మోటివేట్ చేసి మంచి మంచి కార్యక్రమాల్లో మనం పాల్గొనే విధంగా మీరు సూచించడం చాలా గొప్ప విషయము. మేము నిజంగా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు మమ్మల్ని పిలిచి మాకు తెలియని విషయాలు చాలా మాకు నేర్చుకుంటాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము కూడా చాలామందిని మోటివేట్ చేస్తాం.
స్వామివారి దయతోటి మన ఇంటికి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెంది స్వాములందరూ నిత్యం స్వామివారి ఆలాపన చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ గురుస్వాములందరూ సూచించే విధంగా ముందుకు పోతామని ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు పెట్టుకుంటూ స్వామి అయ్యప్ప అంటే అసలు యాక్చువల్గా అందరికీ నమస్కారం. ఇది ఇలా గురుస్వామి అన్నట్టు మనది పేరు అన్నట్టు నేను అయ్యప్ప ధర్మంపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి అయ్యప్ప నామస్మరణను అయ్యప్ప ధర్మాన్ని మరియు అయ్యప్ప ధర్మ ప్రచారాన్ని త్రికరణ శుద్ధిగా కర్తవ్య నిర్వహణ చేస్తానని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూచించిన విధి విధానాలను శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తూ భవిష్యత్తులో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి దాన్ని పూర్తి చేసే పనిలో నా వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ సంస్థ నుండి ఎలాంటి ప్రయోజనాలను ఆశించకుండా సంస్థ అభ్యున్నతికి పూర్తి నమ్మకంతో విశ్వాసంతో పనిచేస్తానని కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. సరే తోటకి ఆయన ఒకసారి మీరు ఈ